కళాతోరణం కాకతీయుల పాలనలో మనకు వరంగల్ కోట నుంచి ఏర్పడ్డదే ఒక పాలన అవుతే మనకు కళాతోరణం అనేది మనం ఒక గొప్ప వారసత్వ సంపదగా మనం తీసుకుంటున్నాం. నేను అంటున్నా, ఆ కళాతోరణం ఎందుకు తొలగించున్నాం, ఎందుకు తొలగించాలని నిర్ణయం తీసుకున్నాం? చార్మినార్ని ఎందుకు తొలగించాలని నిర్ణయం తీసుకున్నాం? అది కరెక్టే అవుతే మరి ఈ పాటలు కూడా ఉన్నది కదా, అది కరెక్ట్ అవుతే ఈ పాటలు కూడా ఉన్నది కదా. పోతన్నది పురిటిగడ్డ, రుద్రమది వీరగడ్డ, గండర గండడు కుమరం భీముడే నీ బిడ్డ, కాకతీయ కళా ప్రబల కాంతిరేఖ రామప్ప. అంటే ఇది ఉన్నది కదా, కాకతీయ కళాప్రభ ఏది ఇదే కదా, కాంతిరేఖ రామప్ప. మరి ఇప్పుడు అది ఎందుకు తిరస్కరిస్తున్నావు? చార్మినార్ని ఎందుకు లేకుండా చేసావు? అది మనకు ఎవరు కట్టించిన దానికంటే అది మనకు వారసత్వ సంపదగా నిలబడ్డది కదా. కాకతీయుల గురించి మాట్లాడుతూ ఏం మాట్లాడినావు? ఓకే, చర్చ జరగాల్సిందే. కాకతీయుల గురించి మాట్లాడుతూ ఏం మాట్లాడావు? ఏమన్నాడంటే రేవంత్ రెడ్డి గారు, కాకతీయులను అంటే పరిపాలకులను సమ్మక్క సార్లక్కలను చంపిన రాజులుగానే చూస్తా అన్నాడు అతను. రుద్రమాదేవిని వాళ్ళను ఎట్లా చూస్తా అన్నాడు? సమ్మక్కలను సార్లక్కలను చంపిన రాజులుగానే చూస్తాను అన్నాడు. రాజులుగానే చూస్తాను అన్నాడు. నేను ఒక విషయం గుర్తు చేస్తున్నా, కాకతీయ పాలకులు సమ్మక్క సార్లక్కలను ఇంకో కొంతమందిని భౌతికంగా చంపారు. నువ్వు ఇప్పుడు పాటలో లేకుండా నువ్వు కూడా చంపినావు కదా. మరి నువ్వు వాళ్ళు భౌతికంగా చంపితే పాటలు లేకుండా నువ్వు కూడా చంపావు. ఇంకో విషయం జవాబు చెప్పాలా? రైట్, కాకతీయ పాలకులను సమ్మక్క సార్లక్కలను చంపిన రాజులుగానంటే అంతకులకు చూసినట్టే కదా నువ్వు. మరి ఇంద్రవెల్లిలో గిరిజనులను చంపింది ఎవరు? ఇంద్రవెల్లిలో టంగుటూరు అంజయ్య ఏ ప్రభుత్వం? అంజయ్య కూడా రెడ్డే కదా. ఇంద్రవెల్లిలో కాల్పులు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమే కదా, అంజి రెడ్డే కదా. మరి ఇంద్రవెల్లిలో దాదాపు 100 మందికి పైగా ఆనాడు చంపారు కదా. ఎవరు చంపినరు? ఇప్పుడు ఫోటో ఏది? నువ్వు ఎక్కడికి వెళ్ళావు? ఇంద్రవెల్లి స్తూపం దగ్గరికి వెళ్ళావు కదా ఆ రోజు. ఇంద్రవెల్లి స్తూపం దగ్గరికి వెళ్ళావు కదా. మరి ఇంద్రవెల్లిలో కాల్పులు జరిపించింది ఎవరు? 100 మంది గిరిజనులు చంపించింది ఎవరు? కాంగ్రెసే కదా. మరే సమ్మక్క సార్లను చంపినోళ్ళుగానే చూస్తానన్నప్పుడు సమ్మక్క సారన అక్కలు ఆదివాసీ బిడ్డలే కదా. మరి ఇంద్రవెల్లిలో 100 మంది చంపబడ్డది కూడా ఆదివాసీ బిడ్డలే కదా. చంపింది కాంగ్రెసే కదా, చంపింది కాంగ్రెసే కదా. దానికి ఏం జవాబు చెప్తావు? చంపింది కాంగ్రెసే, దానికి ఏం జవాబు చెప్తావు? రెండో విషయం చెప్తున్నా నేను. అసలు తెలంగాణ రాష్ట్రం ఎప్పుడు ఇస్తానన్నది సోనియా గాంధీ గారే నిన్న చెప్పింది కదా. 2004లోనే ఏమన్నది? 2004లోనే తెలంగాణ ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నామని చెప్పి ఆమె చెప్పింది కదా. 2004లోనే తెలంగాణ ఇవ్వడానికి నేను నిర్ణయం తీసుకున్నానని చెప్పింది కదా. మరి 2004లోనే తెలంగాణ ఇవ్వడానికి నిర్ణయం తీసుకుంటే 2014 వరకు తెలంగాణ ఎందుకు ఇవ్వలేదు? 2004లోనే తెలంగాణ ఇస్తే ఇప్పుడు ఏ 650 మంది అయితే అఫీషియల్గా అమరులని అంటున్నావో, లేదా ఇంకా పెరుగుతుందని చెప్పి మళ్ళీ మనం మాట్లాడుకుంటున్నామో 1000 మంది దాకా. మరి 1000 మంది చనిపోవడానికి కారకులు ఎవరు? 2004లోనే తెలంగాణ ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నానని చెప్పింది సోనియా గాంధీ గారు. మరి 2014 దాకా ఇవ్వలేదు. మరి మరణాల కారకులు ఎవరు? మరణాల కారకులు ఎవరు? ఆలస్యం చేయడం వల్లనే కదా. మరి ఆలస్యం చేసింది ఎవరు? సోనియా గాంధీ గారే కదా. మరి ఈమెను ఎట్లా చూడాలి? సమ్మక్క సారలక్కలను చంపింది కాకతీయ పాలకులు అవుతే వాళ్ళు
వాళ్ళని చంపిన వాళ్ళుగా చూస్తానంటున్నావు. మరి ఇంద్రవెల్లిలో చంపిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా గట్లనే చూడాలి కదా. 2004లో తెలంగాణ ఇస్తే 2014 దాకా వందలాది మంది చనిపోయే వాళ్ళు కాదు కదా. మళ్ళీ వీళ్ళ మరణాలకు కారకులు ఎవరు? ఆలస్యమే కదా. ఆలస్యం చేసింది ఎవరు? మరి సోనియా గాంధీ గారు అని చెప్పాల్సి వస్తుంది కదా. మళ్ళీ వాళ్ళ మరణాల కారకులు ఏమే కదా. మరి ఆమెను ఎట్లా చూస్తావు? మూడోది, అసలు మొదటి దశ తెలంగాణ ఉద్యమం 69లో ఎంతమంది చంపబడ్డారు? 369 మంది చంపబడ్డారు. ఎవరి ప్రభుత్వం చంపింది? ఎవరి ప్రభుత్వం చంపింది? కాంగ్రెస్ ప్రభుత్వమే కదా. ఎవరు నాటి ముఖ్యమంత్రి? కాసు బ్రహ్మానందరెడ్డి కదా. మరి 369 మందిని చంపిన కాసు బ్రహ్మానందరెడ్డి పార్కు ఎందుకు ఉంటుంది ఇప్పుడు హైదరాబాద్లో? కేబీఆర్ పార్క్ ఉన్నది కదా. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళను 369 మందిని పోలీసుల ద్వారా పిట్టలు కాల్చినట్టు కాల్చి చంపించింది ఎవరు? కాసు బ్రహ్మానందరెడ్డి కదా. సమ్మక్క సార్లకను చంపింది రాజులైనప్పుడు మరి 369 మందిని చంపింది ఏ ప్రభుత్వం? మీ రెడ్ల ప్రభుత్వమే కదా. ఇంద్రవెల్లిలో చంపింది ఏ ప్రభుత్వం? టంగుటూరు అంజిరెడ్డి ప్రభుత్వమే కదా. నీకు దమ్ము నిజాయితీ ఉంటే కేబీఆర్ పార్క్ పేరు మార్చి అమరల పార్కు పెట్టు. నీకు దమ్ము నిజాయితీ ఉంటే అమరల త్యాగాలకు విలువనివ్వదలుచుకుంటే ఏంది కేబీఆర్ పార్కు? కాసు బ్రహ్మానందరెడ్డి పేరుతో పార్క్ ఏంది ఇక్కడ హైదరాబాద్లో? సమాఖ్యాంధ్రంలో వాళ్ళు పెట్టుకున్నారంటే అర్థం ఉన్నది. సమాఖ్యాంధ్ర పాలకులు పరిపాలించిండు కాబట్టి, సమాఖ్యాంధ్రం నిలబెట్టడానికి 369 మందిని చంపిండు కాబట్టి, చంపిన వాళ్ళ మీద ఎవరికి ప్రేమ ఉంటుంది? సమాఖ్యాంధ్రం కోరుకునే వాళ్ళకి ప్రేమ ఉంటుంది. తెలంగాణ రాష్ట్రాన్ని కోరుకునే వాళ్ళను 369 మంది చంపించిండు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించే వాళ్ళు ఆయన పేరును కోరుకుంటారు. 2014 వరకు వాళ్ళే పరిపాలించిండు కాబట్టి వాళ్ళు అట్లా పెట్టుకున్నారు. అవును, కాపాడిండు, సమాఖ్యాంధ్రాన్ని కాపాడిండు కాబట్టి, అందుకోసం 369 మందిని చంపిండు కాబట్టి ఆయన పేరు పెట్టుకుంటారు. ఆయన పేరును కేసీఆర్ తొలగించలేదు, నువ్వు తొలగించట్లేదు. ఆయన పేరును కేసీఆర్ తొలగించలేదు, మేము అప్పుడే చెప్పేశాం. అమరుల తల్లుల కడుపుకోత మహాసభ, అమరుల తల్లుల కడుపుకోత మహాసభ ఎంఆర్పిఎస్ నిర్వహించింది. 1000 మంది అమరుల కుటుంబ సభ్యుల్ని వేదిక మీద తీసుకొచ్చింది. అందులోనే డిమాండ్ పెట్టాం, అమరుల పార్కు ఏర్పడాలని. అమరుల పార్కు ఏర్పడాలని చూడండి, నేను ఇప్పుడు మాట్లాడుతున్న మాట కాదు, ఇది 2013కు సంబంధించిన విషయం. తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిన అమరుల జ్ఞాపకార్థం అమరుల దినోత్సవం ప్రభుత్వం పరంగా జరపాలి. ఇప్పటికి జరపట్లేదు. 2, హైదరాబాద్లో ఉన్న కాసు బ్రహ్మానందరెడ్డి పార్కును తెలంగాణ అమరుల పార్కుగా ప్రభుత్వం ప్రకటించి అదే పార్కులో అమరుల స్మారక విగ్రహాలతో పాటు మ్యూజియం కూడా ఏర్పాటు చేయాలి. ఇది ఇప్పటిది కాదు బ్రదర్, ఇది ఇప్పటిది కాదు. 2013 అమరుల తల్లుల కడుపుకోత మహాసభ. అప్పుడే అమరుల కుటుంబాలకు ఒక ఉద్యోగం ఇవ్వాలని, అమరుల కుటుంబాలకు సంబంధించిన 10 లక్షల ఎక్స్‌రేస్ ఇవ్వాలని, వాళ్ళకు భూమి ఇవ్వాలని ఆనాడు డిమాండ్ చేసిందే అది. ఇంకో విషయం గుర్తు చేస్తున్నాను, నెక్లెస్ రోడ్డులో అంతర్జాతీయ స్థాయిలో అగ్రగణ్యంగా తెలంగాణ అమరుల స్మారక స్తూపాన్ని నిర్మించాలి. ఇప్పుడు మనం ఏదైతే ఉన్నదో అందులో భాగమే. మక్కిగా 2014లో కేసీఆర్ ఈ ఎన్నికల మేనిఫెస్టో ఇవి పెట్టాడు. ఇప్పుడు మనం ఏదైతే స్తూపం అంటున్నామో నెక్లెస్ రోడ్డుకు సంబంధించిన, అది సెక్రటరీ ముందుకు వచ్చింది కదే. మేము కాసు బ్రహ్మానందరెడ్డి పేరు తీసేసి అమరుల పార్కు పెట్టమను కేసీఆర్ చేయలే, నువ్వు చేస్తలేవు. మీరు చూడండి, అమరులైన ప్రతి ఒక్కరి జీవిత చరిత్రను ఒక గ్రంథంగా ముద్రించి గ్రామ స్థాయిలోని గ్రంథాలయాలు కూడా అందుబాటులో ఉంచాలి. అంటే ప్రతి ఒక్కరి విషయం కూడా చూడండి. అమరుల కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి, అమరుల ప్రతి కుటుంబానికి 10 లక్షల ఎక్స్‌రేస్ ఇవ్వాలి, అమరుల కుటుంబాలకు 5 ఎకరాల భూమి ఇవ్వాలి, అమరుల తల్లిదండ్రులకు 5,000 చొప్పున ప్రతి నెల పెన్షన్ ఇవ్వాలి. ఇవి ఎంఆర్పిఎస్. ఇప్పటిది కాదు బ్రదర్, ఇది తెలంగాణ ఉద్యమం జరుగుతున్న కాలంలో మేము అమరుల తల్లుల కడుపుకోత మహాసభ పెట్టాము. కారణం ఏంటంటే, ఆ రోజు తెలంగాణ వస్తున్న కొత్తలో తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ దేవత అని చెప్పి హనుమంతరావు గుడి కట్టి ఇస్తానని ప్రకటన చేశాడు. రెండోదేమో తెలంగాణ తెచ్చింది కేసీఆర్ కాబట్టి ఆయన జాతి పిత అని చెప్పి మేము ప్రకటన చేస్తామని టీఆర్ఎస్ ప్రకటన చేశారు. అప్పుడు ఎంఆర్పిఎస్ ముందుకు వచ్చింది. ఇచ్చినోళ్ళు దేవతలు అని చెప్తున్నారు కదా, తెచ్చినోళ్ళు జాతి పితలు అంటున్నారు కదా, మరి సచ్చినోళ్ళు ఏమవుతారని చెప్పి ఎంఆర్పిఎస్ మాత్రమే అమరుల తల్లుల కడుపుకోత మహాసభ పెట్టేసింది.
అంటే అమరుల త్యాగాలను సమాజ్ చేయడానికి ఆనాడు కుట్ర జరుగుతుంటే, అమరుల త్యాగాలను సమాజ్ చేయడానికి కుట్ర జరుగుతుంటే ఆ కుట్రను ఛేదించి అమరుల తల్లుల కడుపుకోత మహాసభ నిజాం కాలేజీలో పెట్టి లక్షలాది మందిని సమీకరించాం. వేదిక మీదకి 1000 మంది కుటుంబాలను సమీకరించాం. వేదిక ముందు లక్షలాలను సమీకరించాం. అవే డిమాండ్లు. ఇప్పటికి కాదు మేము చెప్పేది. అంటే అమరుల పట్ల, అమరుల త్యాగాల పట్ల ఎంఆర్పీస్కున్నంత విలువ, గౌరవం వీళ్ళకి ఎవరికి లేదు. కేసీఆర్కు లేదు, ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా లేదు. మేము చెప్పదలుచుకున్నాం. అందువల్ల ఏమాత్రం ఆలోచన చేయకుండా కేబీఆర్ పార్క్ పేరు మారాలి, అది అమరుల పార్కుగా రావాలి. అది అమర పార్కు రావాలి. ఇప్పుడున్న ప్రకటనను మేము ఆమోదించట్లేదు. ఏదైతే అందశ్రీ రాసిన ఇప్పుడు పాట ఏదైతే 3 చరణాలతో ఆమోదించారో మేము ఆమోదించట్లేదు. అదే సమయంలో తెలంగాణ సమాజం కూడా ఆమోదించదని మేము చెప్తున్నాం. ప్రభుత్వం మారితే పూర్తిస్థాయి పాటగా మళ్ళీ ముందుకు రావడానికి అన్ని ప్రయత్నాలు నేను కూడా చేస్తాననేసి కూడా గుర్తు చేస్తున్నాను. ధన్యవాదాలు. అందశ్రీ రాసిన పాటలో ఎంతోమంది బ్రాహ్మణ కవుల పేర్లు వస్తాయి. మరి వాళ్ళ ఆ కవుల పేర్లు కనుమరుగైపోయినాయి. ఆ పాట లేదు. శ్రీధర్ బాబు బ్రాహ్మణే కదా, ఎట్లా ఆమోదించావు?